హలో హాయ్ వీవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మేము ఎక్కడికి వెళ్తున్నాం అనుకున్నారా? మాకైతే శివయ్య నుంచి పిలుపు వచ్చేసింది. మేమైతే అరుణాచలం స్టార్ట్ అయిపోయాము. ఓకేనా? నడుస్తావా? అక్కడ నువ్వు నడుస్తావా 14 కిలోమీటర్స్? అవునా, చూద్దాం. నడుస్తా 14 కిలోమీటర్లు. ఇంకా మేమైతే గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసేసాము. ఎర్లీ మార్నింగ్ 4 o'clockకి లేచి రెడీ అయిపోయి మేమైతే మండే మార్నింగ్ అండి, అసలుకు మండే వెళ్ళాలనుకున్నాము. సడన్ డెసిషన్స్ అయిపోయాయి, అనుకోకుండా మండే వెళ్ళడం అయింది. మాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. ఎర్లీ మార్నింగ్ 4 o'clock నుంచి గిరి ప్రదక్షిణ అయితే స్టార్ట్ చేసాము. వెళ్తూ ఉండగా ఇలా రుద్రాక్ష ఫ్రీగా అయితే ఇస్తున్నారు, పిలిచి మరీ ఇస్తున్నారు. చాలా హ్యాపీగా అనిపించింది. ఇలా అన్ని లింగాలు అయితే దర్శించుకున్నాము. అరౌండ్ 4 to 5 hours అవుతుంది ఇలా గిరి ప్రదక్షిణ చేయడానికి. మేమైతే చిన్నగా ఇలా గిరి ప్రదక్షిణ అయితే కంప్లీట్ చేసాము. ఇలా గిరి ప్రదక్షిణ చేసే మధ్య దారిలో మనకైతే ఫ్రీ టిఫిన్ అయితే పెడుతున్నారు, పిలిచి మరీ పెడుతున్నారు. చాలా బాగుండే పొంగలి సాంబారు. మాకైతే ఇలా బాగా టేస్టీగా అనిపించింది. ప్రసాదము పిలిచి మరీ పెట్టడం వల్ల చాలా హ్యాపీగా అనిపించింది. సో కంప్లీట్గా మేమైతే గిరి ప్రదక్షిణ అంతా తిరిగేసాము. నేను, మా సిస్టర్, మా తమ్ముడు బాగా హ్యాపీగా ఫీల్ అయ్యామండి. ఇంకా మోక్ష మార్గం దగ్గర చాలా పెద్ద క్యూనే ఉంది. అక్కడ ఒక 1.5 hours అయితే అయిపోయింది. అది కంప్లీట్ చేసుకొని మోక్ష మార్గం నుంచి వచ్చాము. చాలా భయపడినా, నేను పడతానో పట్టనో అనుకున్నా, కానీ పట్టేశాను. సో వర్షం కూడా పడుతుంది మేము గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు. ఆ వర్షంలో కూడా ఆగకుండా కంప్లీట్ అయితే చేసుకున్నాము. మధ్యలో ఒక టిఫిన్ బ్రేక్, కాఫీ బ్రేక్ ఇట్లా అయితే తీసుకున్నాము. నాకైతే కష్టంగానే ఉండే లాస్ట్లో, బట్ అయినా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశాను. ఆ కొండపైన మేఘాలు చూడండి, చాలా బాగుంది. తర్వాత గిరి ప్రదక్షిణ అయిపోయినాక మళ్ళీ ఫ్రెష్ అప్ అయిపోయి మేమైతే దర్శనం కోసం వెళ్ళిపోయాము. మెయిన్ గుడి గోపురం దగ్గర నుంచి స్టార్ట్ చేయాలి గిరి ప్రదక్షిణ. ఇక్కడే మళ్ళీ పూజ కూడా స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడైతే ఫైనల్లీ రెడీ అయిపోయి మళ్ళీ దర్శనం కోసం అయితే లోపలికి వెళ్ళాము. చాలా పెద్ద క్యూనే ఉండిండే. ఇంకా అంతా ఒక 2-3 hours కంప్లీట్ అయిపోయింది మా దర్శనం. లోపలికి వెళ్తే మెయిన్ది ఇలా అయితే మనకు ఉంటుంది. దర్శనం అయిపోయాక ఇక్కడైతే ఒక ఫుడ్ థాలి తీసుకున్నాము. నాకైతే అంత వర్త్ అనిపించలేదు. గిరి ప్రదక్షిణ వెనకాల, కొండ వెనకాల పిక్చర్స్ అయితే తీసుకున్నాము. మీరు కూడా తప్పకుండా దిగండి. బాయ్.